హలో వ్యూవర్స్, ఈరోజు మనం వచ్చేసి కోయిర్ క్రాస్ రోడ్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అరోమా వ్యాలీ అనే ఒక ఫామ్ ల్యాండ్ వెంచర్ దగ్గరకు వచ్చామండి. విత్ ప్రెస్టేజ్ డెవలపర్స్ వాళ్ళ యొక్క బిల్డర్ దగ్గర ఉన్నామండి. హాయ్ సార్. నమస్తే అండి. సార్, బేసిక్గా ఎన్ని ఎకరాల వెంచర్ అండి ఇది? స్టార్టింగ్ వచ్చి ఒక 105 ఏకర్స్‌తో స్టార్ట్ చేసామండి. ఓకే. ప్రెజెంట్ 210 ఏకర్స్ వరకు ఎక్స్పాండ్ చేసాము. ఎన్ని ఇయర్స్ కింద స్టార్ట్ చేశారు సార్? 5 ఇయర్స్ అయ్యి ఉంటుందండి. 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయింది. ఇప్పటికి ఎంతమంది కస్టమర్లకు అమ్మారు సార్ ఈ కొత్త ప్రాజెక్ట్? అప్రాక్సిమేట్‌గా 1000 మెంబర్స్ ఉంటారు కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఓకే. వాళ్ళ ద్వారానే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తాం. అప్ టు 450 ఏకర్స్ దాకా ఎక్స్పాండ్ చేసే ప్రపోజల్ ఉంది మాకు. అప్ టు 450 Up to 450 ఇంకా ఎన్ని ఇయర్స్ లో ఎక్స్పాన్షన్ ఉంటుంది సార్ ఇదంతా? అంటే ఇది కంటిన్యూ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎన్ఐఎంజెడ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, నేషనల్ అవునవును. ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అంటే మేబీ 5 to 7 ఇయర్స్ స్పాన్లో ఓకే. ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా కింద అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యా, ఆల్మోస్ట్ మనం చూస్తే ఒక 10 కిలోమీటర్ రేడియస్ లో కూడా ఇల్లులు ఉన్నాయి కదా సార్ ఇక్కడ? అంటే ఆల్రెడీ ఇది రెసిడెన్షియల్ ఏరియా కిందనే ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే కనుక నియర్ బై ఒక 1 or 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో విలేజెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడైనా కానీ కస్టమర్స్ వచ్చి ఇక్కడ హౌస్ బిల్డ్ చేసుకుని స్టే చేయొచ్చు. ఆల్రెడీ రిటైర్ లైఫ్ ఇక్కడ హౌస్ బిల్డ్ చేశారు కదా సార్? ఈ హౌసెస్ వచ్చి యాక్చువల్గా ఏంటంటే ఒక 14 ఏకర్స్లో రిసార్ట్ డెవలప్ చేస్తున్నాము. ఓకే. అంటే మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటంటే ఇక్కడ కొనుక్కున్న కస్టమర్స్కి రిసార్ట్లో మెంబర్షిప్, ఓకే. ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్, ఓకే. వీకెండ్ ఫార్మింగ్, ఆర్గానిక్ మెన్యూర్ క్రియేషన్, ఫామ్ ల్యాండ్ టూర్, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఈ ఒక కస్టమర్ మన దగ్గర పర్చేజ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఏజ్ గ్రూప్ కూడా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వీకెండ్ని ఎంజాయ్ చేయొచ్చు సార్, ఈ రోజు దాదాపు మనం ఒక 3000 ప్లస్ క్రౌడ్ ని చూస్తున్నాం. అసలు ఏంటిది ఇంత బాగా మార్కెటింగ్ ఎలా చేశారు సార్? మార్కెటింగ్ అని కాదు, మన ఎగ్జిస్టింగ్ కస్టమర్సే వాయిస్ ఓవర్ మీదే మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఎందుకంటే మేము ఇచ్చే ఇమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది రిమైనింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేషన్స్లో కానీ చెప్పడం వలన వాళ్ళే రిపీటెడ్గా వస్తున్నారు, వాళ్ళే పర్చేస్ చేస్తారు. రిపీటెడ్ ఇంకా రెఫరెన్స్ ద్వారా కూడా సేల్ చేస్తున్నాం. మేము పెద్దగా వీకెండ్స్ లో జనాలు వస్తున్నారు. వీకెండ్స్ అంటే గ్యాదరింగ్స్ ఉంటాయి, ఫుడ్ ఫెస్టివల్స్ అని. కార్తీక మాసం కదా, కార్తీక వన భోజనం అట్లా పెడుతున్నాము కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతారు. సపోజ్ సార్, ఇప్పుడు ఈ ఒక రిసార్ట్ కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది? రిసార్ట్ కొనుక్కోవడం అని కాదండి, రిసార్ట్లో మెంబర్షిప్. మీరు ఒకవేళ ఏదన్నా ఒక 5 గుంట 10 గుంట ప్లాట్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మీరు కావాలంటే ఓన్గా హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు వీకెండ్స్ కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. లేదా ఆ హౌస్ ఏంటంటే మీరు మెయింటైన్ చేయలేకపోయినా కంపెనీకి లీజ్కి ఇస్తే కంపెనీ లీజింగ్లో మెయింటైన్ చేస్తాం. అంటే ఏమైనా రెంట్ ఇస్తారా? ఆ రెంట్ పే చేస్తాము. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీకు ఒకసారి డైరెక్ట్ మాట్లాడినప్పుడు మేము ఇంటిమేట్ చేస్తాం కస్టమర్కి. అండ్ ఇది ఇప్పుడు మామూలుగా మీరు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా అక్కడ చూస్తే డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, అండ్ అటు సైడ్ కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఏంటంటే మేము మెయిన్ ఫామ్ ల్యాండ్లోకి వచ్చి మ్యాచ్ కన్స్ట్రక్షన్ బేస్ ఓకే. అండ్ లేఅవుట్స్ బేస్. ఓకే. అయితే ఫామ్ ల్యాండ్లోకి వచ్చిన రీజన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ మనకి హెల్దీ వెజిటబుల్స్, హెల్దీ ఫ్రూట్స్, మిల్క్ కూడా చాలా బయట జెన్యున్గా లేదు కదా ప్రజెంట్. అన్నీ లేకుండా అంతా జెన్యున్గా మనం సప్లై చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ప్రజెంట్ ఏంటంటే మేము ఓన్గానే గ్రో చేసింది iVeg.in అని చెప్పి. iVeg.in ఇది మన సిటీలో సప్లై అయింది. ప్రజెంట్ ఒక 5-6 పిన్కోడ్స్లో సప్లై చేస్తున్నాము. ఓకే. దాన్ని సిటీ అంతా ఎక్స్పాండ్ చేసే ప్రపోజల్లో ఉన్నాము. ఓకే. మేబీ అంటే అందరికీ కూడా మెన్యూర్ లేకుండా పండించిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ ఇంజెక్షన్స్ అవన్నీ చేయకుండా ఉన్న మిల్క్ కానీ ఇవన్నీ సప్లై చేసేలాగా మేము ప్లాన్ చేసుకుని చేస్తున్నాము. అదంటే మేబీ మీరు సేల్స్ బిజినెస్ అనవచ్చు, లేదా సర్వీస్ అనవచ్చు. ఎందుకంటే బయట దొరికేవి ఇప్పుడు మనం తినేవి కూడా చాలా మటుకి పెస్టిసైడ్స్తో ఉంది, కల్తీగానే ఉంది. మన పిల్లలకు కూడా హెల్త్ ఎట్లా ఏంటి హెల్తీగా ఉండట్లేదని ఇదంతా అనుకుంటున్నాం కదా. మా వరకు మేము సర్వీస్ అనుకుంటున్నాం. ప్లస్ ఏంటంటే ఇక్కడ పండించిన వాటిలో ప్రజెంట్ అయితే కస్టమర్స్ ఇంకా షేర్ చేయట్లేదు, కానీ కమింగ్ ఇయర్స్లో అంటే ఒక 2 to 3 years అయ్యి ఇదంతా బాగా గ్రో అయిన తర్వాత వాళ్ళ ప్లాట్లో కానీ వాళ్ళ ఫార్మ్స్లో కానీ వచ్చిన దీన్ని రెవెన్యూ కూడా షేర్ చేద్దాం ప్రపోజల్. రెవెన్యూ కూడా షేర్ చేసే ప్రపోజల్లో ఉంది. సార్, నేను సేపు గోవా తిన్నా, అది చాలా స్వీట్నెస్. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నట్టుంది. నిజంగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది మీరు ఇన్ఆర్గానిక్ లో ఎక్కడైతే కెమికల్ పెస్టిసైడ్స్ లో పండిస్తున్నారో అదే కాస్ట్ కి ఇస్తున్నారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రెసెంట్ మీకు మార్కెట్ సినారియో మీరు వెరిఫై చేస్తే రైతు దగ్గర పండించిన ఏదైతే ఉందో అది కస్టమర్కి వెళ్ళేసరికి మిడిల్ మ్యాన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అవును. ఇప్పుడు మేము ఏంటంటే మేము పండించి డైరెక్ట్గా ఎండ్ కస్టమర్కి సేల్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇది ఎండ్ యూజర్కే. కాబట్టి ఇదంతా అవాయిడ్ చేయడం వల్ల సేమ్ ప్రైస్కి ఇవ్వగలుగుతాం. మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అందులో ఎవరు థర్డ్ పార్టీ అనేది ఎవరు ఇన్వాల్వ్ అయ్యలేరు. డైరెక్ట్గా మాది ఓన్ iVeg.in అనే ప్రజెంట్ వెబ్ అప్లికేషన్ 20 daysలో మీకు యాప్ రెడీ అవుతుంది. ఆ యాప్ ద్వారానే మేము సప్లై చేస్తాం. ఇప్పటికి ఇక్కడ ఎంత మంది స్టాఫ్ ఉన్నారు ఇంత కల్టివేట్ చేయి? ఒక 15 to 20 ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తాయి. 20 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నాయి. అది కాకుండా ఏపీ నుంచి కొంతమంది ఫార్మర్స్ కూడా తీసుకొని స్పెషలిస్ట్ ఇక్కడ చేపిస్తున్నాం. ఫార్మర్స్ కూడా అంటే ఓన్లీ ఇది ఒకటే కాదు, మాకు ఆల్మోస్ట్ ఒక 7 ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ముంబై హైవేలో. మీరు ఏదైతే చెప్పారో ముంబై హైవేలో కోహిర్ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి లోపల 5 kilometers వచ్చి మీరు వచ్చారు. ఇలాగ ఇంకొక రూట్ కూడా ఉంది. మీరు టోల్ గేట్ దాటిన తర్వాత లింగంపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి 2 kilometers మన ఫామ్లో ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇన్ని వందల ఎకరాలు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే కంటిన్యూగా స్లో ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్తున్నాము.
చెప్పాం కదండి, మా టార్గెట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్, అంటే లో బడ్జెట్ హై బడ్జెట్ అని కాకుండా నా దగ్గర ఓన్లీ 10 lakhs అమౌంట్ ఉంది, మేము సొల్యూషన్ ఇస్తాం. లేదు నా దగ్గర 1 crore అమౌంట్ ఉంది, నేను సొల్యూషన్ ఇస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే సరిపోతుంది, చేసుకోవచ్చు. ఏంటంటే మేము ఫామ్ ఉండాలి, మేము వీకెండ్ ఇక్కడ స్పెండ్ చేయాలి, నేచర్ అంటే ఇప్పుడు చూడండి ఫ్రెష్ ఆక్సిజన్ కూడా కొన్ని రోజులు పోతే ఆక్సిజన్ కూడా కొనుక్కునే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అది కూడా ఫ్రీగానే దొరుకుతుంది కదా. ప్లస్ మీకు వెజిటబుల్స్ కూడా ఓన్గా మీరు అంటే అక్కడికి వెళ్ళి అంటే వీకెండ్ ఫార్మింగ్లో మీరు వచ్చి కల్టివేట్ చేసుకోవచ్చు. అంటే వీకెండ్ మేము వస్తే మేము వండుకోవచ్చు. మీరు వండుకోవటం అనే కాదు, మీరు కల్టివేషన్ సంబంధించి ఒక మీకు కొంత ఏరియాస్ ఇస్తాము, దాంట్లో సీడ్స్ ప్రొవైడ్ చేస్తాం, అన్ని మొత్తం మెషినరీ ఎక్విప్మెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చి మీ ఫ్యామిలీని తీసుకొచ్చి మీరు కల్టివేట్ చేయొచ్చు. అందులో వచ్చిన ఈల్డింగ్ కూడా మళ్ళీ 50% మీకే షేర్ చేస్తాం. 50% ఈల్డింగ్ మీకే షేర్ చేస్తాం. మీరు కొన్న ప్లాట్ అని కాదు, కొన్న ప్లాట్లో చేసుకోవచ్చు. లేదంటే వీకెండ్ ఫార్మింగ్ మీరు నాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనే అవసరం లేదు, మీరు నార్మల్గా కూడా వచ్చి వీకెండ్ ఫార్మింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫార్మింగ్ చేయాలని ఆలోచన ఉన్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు అండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ సైజ్ యొక్క ఫ్లాట్ ఎంత సార్? అంటే లో బడ్జెట్లో కూడా కస్టమర్స్కి అందుబాటులో ఉండాలని 363 square acres 3 గుంటాస్ నుంచి స్టార్ట్ చేసాము. 3 గుంట, 5 గుంట, 10 గుంట, ½ acre, 1 acre డిఫరెంట్ పోర్షన్స్లో ఉన్నాయి, మొత్తం అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఒక అంటే జనరల్గా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి ఫామ్ హౌస్ అనేది ఒక డ్రీమ్. ఫామ్ హౌస్ పర్చేజ్ చేయాలంటే మేబీ ఒక 5 years బ్యాక్, 6 years బ్యాక్, 10 years బ్యాక్ ఫామ్ హౌస్ అంటే అసలు మనం దాని దగ్గరికి వెళ్ళగలమా, అలా చూడగలమా అనే సిచ్యువేషన్ దగ్గర నుంచి ఇప్పుడు కూడా కరోనా వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ మనకు కూడా ఫామ్ హౌస్ ఉండాలి, వీకెండ్స్లో మనం వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయాలి, మనకు ఓన్గా వెజిటబుల్స్ గ్రో చేసుకుని అక్కడే వండుకు తినాలి అని ఒక థాట్లో ఉంటున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఏంటంటే చాలా సిటీలో చాలా ఏరియాల్లో మీకు ఫామ్ హౌస్ కొనాలి అంటే 1 crore, 75 lakhs, 50 lakhs అబోవ్నే మాట్లాడాల్సి వస్తుంది. కానీ మేము యాక్చువల్లీ చాలా లో బడ్జెట్లో మీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి, చెప్తాను నేను మీకు. ఈ లో బడ్జెట్లో అంటే ఫామ్ హౌస్ తీసుకోవాలంటే ఎఫర్ట్ చేసే ప్రైస్లో అంటే 3 గుంటాస్లో ఒక విత్ ఫామ్ హౌస్తో ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వండి, చూసి ఒకసారి వచ్చి విజిట్ చేసి మోడల్ హౌస్ కూడా ఉంది, చూసిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఎలాంటి కస్టమర్ అయినా వచ్చి విజిట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సొంత డెసిషన్ తీసుకోవచ్చు అని చాలా అద్భుతంగా మనకి ఇంత ప్రజెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఎక్కడైనా ఎంట్రీ కావాలంటే ఫీజెస్ పెడతారు కదా, అసలు ఫీజు అని కానీ ఏం లేదండి. అసలు మామూలుగా కూడా కొనాలనే థాట్ లేకపోయినా కానీ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయమని నేను చెప్తున్నాను. మొత్తం అంతా ఇక్కడ మోడల్ హౌసెస్ కూడా అవైలబుల్ అండి, డిఫరెంట్ అండి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కంటైనర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే కస్టమర్ అంటే డిఫరెంట్ కస్టమర్స్ డిఫరెంట్ గా థింక్ చేస్తారండి. కొంతమంది ఏంటంటే పర్మనెంట్ వద్దు, నాకు టెంపరీగానే కావాలి, లో బడ్జెట్ లో కావాలని. కొంతమంది లేదు ఇక్కడ న్యాచురల్ గా దొరికే స్టోన్ తో, ఇది లాటరైట్ స్టోన్ తో చేసాం. యాక్చువల్గా లాటరైట్ స్టోన్ తో అంటే మీకు టెంపరేచర్ కంట్రోల్ అనేది కంప్లీట్ గా, అంటే మీరు ఏసీతో కూడా పని లేదు, చల్లగా ఉంటుంది. శీతాకాలం వస్తే వెచ్చగా ఉంటుంది, లోపల టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. ఇట్లా న్యాచురల్ హౌసెస్ ఉంటాయి. లేదు ఈవెన్ కొనుక్కున్న కస్టమర్ ఫామ్ హౌసే కట్టుకోవాలని కూడా థాట్ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే మేము రిసార్ట్ లో మెంబర్షిప్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ నామినల్ చార్జెస్ స్టే చేయొచ్చు. నామినల్ అంటే మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి నామినల్ చార్జెస్ స్టే చేయొచ్చు. మళ్ళీ హౌస్ కి ఇన్వెస్ట్ చేయాలా అట్లానే అవసరం లేదు. ఓన్లీ వేకెంట్ ల్యాండ్ కూడా 3 గుంట ప్లాట్, 5 గుంట ప్లాట్ అంటే పర్చేజ్ చేయొచ్చు. Hello sir. Hi. We are from SSANC. ఎలా ఉంది సార్ ఈ ఓపెన్ అండ్ లైక్ వీకెండ్ పార్టీ అప్పుడు? బాగుందండి. ఇట్స్ నైస్ ప్లేస్ అండ్ వ్యూ వైజ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఓకే. అండ్ ఇట్స్ ఫర్ ఎ ఫ్యామిలీ ట్రిప్. ఇట్ ఈస్ రియల్లీ వర్త్ స్పెండింగ్ టైమ్ హియర్. Okay. And it give you like a nice view and like at least some good oxygen and all those things are there. And at the same time, like I have seen like kids are already started playing. Yes. In rain dance and all those things. All looking good, and definitely it's a recommending for the families to come over here and do some enjoyment. Okay, it's an like a weekend relief plan basically. Yes. And what do you suggest about the complete distance from here? Where are you from, sir? I'm from Bachapalli. Yes. Yeah, I came here. Like I know like in the beginning it's a pain, but once you reach here, like you get like pleasant. Oh, okay. So that's there. And yeah, definitely like once you have you forget the distance. Okay, we can suggest for the family for weekend relief. Yes. Yeah, thank you sir. Sir, are you from? అవి ఫ్రమ్ బాచుపల్లి సేమ్. ఓకే, ఎలా ఉంది సార్ ఇది వీకెండ్ ప్లాన్? ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి ఆహ్లాదకరంగా బాగా చక్కగా ఉంది. ఓకే, ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఈవెంట్స్, రెయిన్ డాన్స్, క్రికెట్, యూత్ పరంగా క్రికెట్, ఇంకా అదర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి బాగా ఉన్నాయి. గేమ్స్ లైక్ సో ఇట్స్ ఆన్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే ఓకే. యూత్ ఎక్కడి నుంచి సార్ మీరు?
నేను బాచిపల్లి సార్ నాది. ఓకే, ఏం చేస్తారు సార్? నేను వచ్చేసి నాది యాక్చువల్ మీడియా నాది. ఓకే, నేను, ఎలా ఉంది సార్ మీరు చెప్పాలి అయితే. బాగుంది, వ్యూస్ కానీ బాగుంది. ఓకే, ఈ కొండల మధ్యలో ఉండటం, ఇక్కడ క్రికెట్ గ్రౌండ్స్, కొంచెం ఫామ్ ల్యాండ్స్. వెళ్ళారా సార్ అట్లా లోపలికి వెళ్ళారా? వెళ్ళే మొత్తం టోటల్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి వ్యూస్ కానీ, నైస్ వ్యూస్ అసలు. ఓకే, వీకెండ్ పార్టీ వాళ్ళకి ఎంజాయ్ చేద్దాం. వీకెండ్ మేము కూడా ఇక్కడ కొనాలనుకుంటున్నాం. ఓకే, కొందని కూడా బెస్ట్ ప్లేస్ అని వచ్చా సార్? బెస్ట్ ప్లేస్ ఇది. అంటే మీన్ కొనడానికి మీన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బెస్ట్ ప్లేస్, ఓకే, ఇంకా ఎంజాయ్మెంట్ కి బెస్ట్ ప్లేస్. ఓకే, కానీ ఇక్కడ మీరు ఫ్లాట్లు అంటే ఇంకా ఇప్పుడు ప్లాట్లు అయితే కొనొచ్చు. ఓకే, ప్లాట్, రిసార్ట్లు కట్టుకోవడానికి ఇంకా బాగుంటది, ఓకే. విల్లాస్ ఇంకా బాగుంటది. సో బేసిక్ గా ఫార్మ్ ల్యాండ్ అయితే వీకెండ్ లో ఎంజాయ్ వీకెండ్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది బెస్ట్ ప్లేస్. బెస్ట్ ప్లేస్, తక్కువ ధరలో ఉందని నేను కనుక్కున్నా ఎంత ఉందని. ఓకే, చెప్పారు. మేము చూద్దాము, ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఎంత మంది ఉన్నారు సార్ ఇవాళ? మేము మా వరకే మేము 100 మెంబర్స్ వచ్చాం. ఎట్లా బస్సెస్, కార్స్? లేదు, కార్స్ అన్ని ఓకే, కార్స్ వేసుకొని మా వరకే వచ్చాం. మిగతా వాళ్ళంతా కలిపి 500 ఎబోనే ఉంటారు. ఓకే, మీరు బాచిపల్లి నుంచి ఇక్కడికి కార్లు వేసుకొని వచ్చారు. కార్లు వేసుకొని వచ్చాం. చూస్తున్నారు కదా, ఎంతమంది అంటే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్టింగ్ అండ్ ఎంజాయ్మెంట్ అని కూడా చెప్పొచ్చు అండి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇది ఆల్మోస్ట్ మాది సెకండ్ విజిట్ అండి. ఫస్ట్ జనరల్గా వచ్చాము, మేము సార్తో మాట్లాడడం జరిగింది. బయట ఇక్కడ రైతులతో మాట్లాడడం, ఆల్రెడీ మనం వర్కర్స్తో కూడా మాట్లాడడం, అండ్ దీని యొక్క మార్కెటింగ్ కొంతమంది పీపుల్తో కూడా మాట్లాడడం. ప్రతి ఒక్కరు కూడా సార్ డౌన్ టు ఎర్త్ అండి, చాలా అంటే చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తారు. ఇది ఓన్లీ 1 year 2 year చేసే ప్రాజెక్ట్ కాదండి, 5 years నుంచి ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్ట్. ఇంకో 3 to 4 years కూడా అగ్రెసివ్గా చేసే ఆలోచన ఉన్నారు. కొన్ని 100 ఎకరాలు డెవలప్ చేస్తున్నారు. సో మీకు దీంట్లో జస్ట్ ఒక 10 lakhs నుంచి ఎంత పెద్ద పెట్టుబడి పెట్టుకోవాలన్నా కూడా ప్రెస్టేజ్ డెవలపర్ యొక్క సార్ మీకు 100% హెల్ప్ అవుట్ చేస్తారంట. సో ఫర్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ కాంటాక్ట్ ఆన్ బిలో స్క్రీనింగ్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్. కనీసం ఒకసారన్నా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదు మేము ఓన్లీ జస్ట్ చూడడానికైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయమని నేను మీ పరంగా చెప్తున్నాను అందరికీ. అంటే వచ్చి ఒకసారి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి, కొనకపోయినా. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.